వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జువేరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి అండి. పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను పచ్చిమిర్చి వచ్చేసి 20 పైన తీసుకున్నాను. కారాన్ని బట్టి వేసుకోండి. ఒక హాఫ్ కేజీ వచ్చేసి టమాటాలు తీసుకున్నానండి. ఇది శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుందాము. ఇలా పండుగా ఉండాలండి లోపల, అప్పుడే టమాటా పచ్చడి అనేది బాగుంటుంది టేస్ట్గా. ఓకే అండి, ఇప్పుడైతే బాండ్లీ పెట్టుకొని ఒక 2 స్పూన్ వచ్చేసి నూనె వేసుకొని పచ్చిమిర్చి వేయించుకుందాము. ఓకే అండి, పచ్చిమిర్చి ఎగిపోయింది. ఇప్పుడైతే ఇలా రావాలండి పచ్చిమిర్చి. ఇప్పుడైతే టమాటాలు అనేది వేసేద్దాము. దాంట్లో కొంచెం చింతపండు వేసుకోండి. ఎక్కువ వేస్తే పులుపు అయిపోద్దండి. కొంచెం కరివేపాకు వేసుకుందాము. తగినంత ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇప్పుడు కలిపి మూత పెట్టేద్దామండి. బాగా మగ్గనిద్దాము. ఓకే అండి, ఇదైతే మగ్గిపోయింది. ఇలా రావాలండి, చూడండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని రోట్లో వేసి దంచుకుందాము. దీంట్లో తెల్లగడ్డలు వచ్చేసి ఒక 10 తీసుకున్నాను ఒలిచి. దాని తర్వాత ఈ ఒక్క ఎర్రగడ్డ వేసుకుందాము కోసి. ఇలా కోసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని దంచుకుందాము. మొత్తం అయితే నలగదండి, అందుకని. ఓకే అండి, ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసేద్దాము పచ్చడిని. ఓకే అండి, ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, నా రెసిపీ కన్నా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.